I want to tell you 5 things before I proceed further. ముందుకెళ్ళే దానికి మునుపుగా 5 సంగతులు చెప్పగోరుతున్నా. But I seek apology before I can tell them. అవి చెప్పేదానికి మునుపుగా క్షమాపణ కోరుతున్నాను. You have to forgive me again. మరలా మీరు నన్ను క్షమించాలి. Because they are so practical and that may hurt you. ఇవి చాలా క్రియాపూర్వకమైనటువంటివి. నేను చెప్పినప్పుడు బహుశా మీకు బాధ అనిపించవచ్చు. When the word of God is hurting us, it means that God wants to make us holy. దేవుని వాక్యం మనల్ని గాయపరుస్తుంది అంటే దేవుడు మనం పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు అని అర్థం. So one is a video call, మొదటిది వీడియో కాల్, and secondly television, రెండవది టెలివిజన్, and thirdly WhatsApp, మూడవది వాట్సాప్, and fourthly social media, నాలుగవది సోషల్ మీడియా, and fifthly and finally ఐదవది చివరిది. Now you have to tell this what it is. ఇప్పుడు మీరు చెప్పాలి ఇదేంటో అనేది. My soul is continually in my hand, yet do I not forget thy law. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరవ. ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? మీ అందరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా? My soul is in my hand. నా ప్రాణము నా అరచేతిలో ఉన్నది. How true it is. కనుక ఎంత నిజం కదా ఇది. It may not be appropriate interpretation or relation. ఖచ్చితంగా దీని యొక్క అర్థం అది కాకపోతే చెప్పేది. But how beautifully it fits into our smartphone. అయితే మన స్మార్ట్ ఫోన్ విషయాన్ని చూసినప్పుడు చక్కగా It సరిపోతుంది. says my soul is in my hands. ఇక్కడ రాయబడి నా ప్రాణం నా అరచేతిలో ఉంది. What is there in our hand? మన చేతిలో ఏముంది? మీ చేతుల్లో. మీ చేతుల్లో What is there? ఏముంది? ఏమంట? Soul. ప్రాణము. అందుకే మొబైల్ కొద్దిసేపు కనిపించలేదని ప్రాణం అమ్మా గుండె ఆగిపోయింది. వేర్ ఇస్ మై మొబైల్? వెన్ యూ లూజ్ బైబిల్ యూ నెవర్ బాదర్ అబౌట్ దట్. చూడండి, బాగుపోయింది బైబిల్ చదివే పని లేకుండా అయిపోయింది అనుకుంటా. బట్ వెన్ యూ లూజ్ యువర్ మొబైల్ ఫోన్ యూ డోంట్ లైక్ టు ఈట్, యూ డోంట్ లైక్ టు టాక్ విత్ అదర్స్, యూ డోంట్ లైక్ టు స్టే బ్యాక్ హియర్. వేర్ ఇస్ మై మొబైల్? వేర్ ఇస్ మై మొబైల్? కుడ్ యూ సీ మై మొబైల్? చూడండి, బైబిల్ పోయిందంటే పర్వాలేదు, పోయింది, చదివే పని లేదు అనుకుంటా. కానీ మొబైల్ పోయిందంటే ప్రాణం పోయినట్లుగా అసలు తినము త్రాగము ఏం చేయము. ఎక్కడ పోయింది అంటానే ఉంటాం. చివరికి చెప్తే గుండె చల్లగైంది. గుండె చల్లగైందంట. This is true with many of the people. చాలా మంది విషయంలో ఇది నిజం. I don't say that using mobile smartphone is incorrect. స్మార్ట్ ఫోన్ వాడడం తప్పని నేను అనట్లేదండి. But it is always good to use for good purpose. ఏదైనా మంచి కొరకు వాడడం ఎల్లప్పుడూ మంచిదే. But so many times we do not use the technology for the right purpose. అయితే చాలాసార్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన వాటి కొరకు వాడడం మనం. But the Bible says here that my soul is in my hands. అయితే బైబిల్లో ఇక్కడ రాయబడింది కదా, నా ప్రాణం నా అరచేతిలో ఉన్నది. ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఏం మర్చిపోయినా గుర్తురాదు, కానీ ఖాళీ చేయి ఉంటే మాత్రం వెంటనే గుర్తు. సంథింగ్ ఐ హావ్ ఫర్గాట్. వాట్ ఈస్ దట్? కాబట్టి ఇంట్లో నుంచి బయటకు రాగానే ఏదైనా మర్చిపోయినా గుర్తుండదు, కానీ మన ఖాళీ చేయనేసరికి ఏదో మర్చిపోయాము వెంటనే గుర్తుకొస్తుంది. Immediately rush into home and see where is your smartphone. వెంటనే ఇంట్లోకి పరిగెత్తుతాం, ఎక్కడుంది నా స్మార్ట్ ఫోన్ అని చూస్తాం. But I want to tell you one sad news for you. అయితే మీకు ఒక దుర్వార్త చెప్పగోరుతున్నా. In the heaven there are no smartphones for you. పరలోకంలో మీకు స్మార్ట్ ఫోన్స్ ఉండవు. So you have to prepare here for the kingdom of heaven as well. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం కొరకు ఇక్కడ మీరు సిద్ధపడాలి. So our time toward the word of God is attracted, squeezed by all these 5 things because we are not using them properly, but we are misusing them. చూడండి, మన దేవుని యొక్క వాక్యం కొరకు చేయించాల్సిన సమయం అంతా కూడా ఈ 5 సంగతులు తినేస్తున్నాం. ఏం చేద్దంటే మనం సరిగా వాడాల్సినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నాం, కానీ సమయం అంతా వాటికే పాడైపోతుంది.